అందరూ అప్రమత్తంగా ఉండండి. ఫేక్ 500 నోట్స్ వస్తున్నాయి. వాటిని గుర్తించాలంటే ఈ వీడియో చూడండి. ప్రస్తుతం చెలామణిలో ₹500 దొంగ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ తప్పు ఉందని, దీనిని గుర్తించడంలో అదే కీలకమని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పదంలో రిజర్వ్ పదంలో ఈ బదులుగా ఏ పడినట్లుగా వెల్లడించింది. ఈ చిన్న మిస్టేక్ ని గుర్తించాలంటే ఆ నోటును క్షుణ్ణంగా పరీక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని, వీటి విషయంలో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీలను అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇవి మార్కెట్లో ఉన్నాయని హెచ్చరించారు. మార్కెట్లో మొత్తం ఎన్ని ఉన్నాయో గుర్తించడం కష్టమని ఉగ్ర ఫైనాన్స్ పైన దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి చెప్పారు. ప్రజలు, వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. 500 కరెన్సీ నోటు పైన కొన్ని గుర్తులు ఆధారంగా నకిలీ నోటును గుర్తించవచ్చు. ప్రధాన ఫీచర్లో నోటు పైన కనిపించే సెక్యూరిటీ థ్రెడ్ ఒకటి. నోటును కంటికి ఎదురుగా పట్టుకొని చూస్తే నోటు మధ్యలో గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది కనిపిస్తుంటుంది. అలాగే కొంచెం వంచి చూస్తే అది నీలం రంగులోకి మారుతుంది. ఎదురుగా పట్టుకున్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న థ్రెడ్ 45 డిగ్రీల కోణంలోకి వంచినప్పుడు బ్లూ రంగులో మారుతుంది. ఈ మార్పు నకిలీ కరెన్సీ నోట్లలో కనిపించదు. నోటు ఎడమ వైపున కింద భాగంలో ఓ ఇమేజ్ కనిపిస్తుంది. దీనిని లాటెంట్ ఇమేజ్ అని అంటారు. దాని లోపల ఏముందో స్పష్టంగా కనిపించదు. మహాత్మా గాంధీ 2005 కరెన్సీ నోట్ల సిరీస్ లో విడుదల చేస్తున్న 100 నోటు, అంతకంటే ఎక్కువ విలువైన నోట్ల పైన ఈ ఫీచర్ ముద్రిస్తుంది ఆర్బీఐ. నోటు ఎడమ వైపు కింద భాగంలోని పట్టీ లోపల నోటు విలువ సంఖ్య రూపంలో ఉంటుంది. ఆ పట్టీ పైన వెలుతురు పడేటట్లు చేస్తే లాటెంట్ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. నోటుకు ఎడమ వైపు 500 నెంబర్ సగమే ముద్రించారా అనేలా మీకు కనిపిస్తుంది. దీనికి వెనక భాగంలో అలాగే కనిపిస్తుంది. వెలుతురులో పెట్టి చూస్తే 500 సంఖ్య మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని సీ త్రూ రిజిస్టర్ ఫీచర్ అని అంటారు.